దేశంలో నూతన జీఎస్టీ విధానం అమలవుతుండటంతో వివిధ రకాల మోటార్ వాహనాల రేట్లు గణనీయంగా తగ్గాయన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. కొనుగోలుదారులు అన్ని కంపెనీల కార్లపై 70,000 మొదలుకొని అత్యధికంగా 1,57,000 వరకు లబ్ధి పొందవచ్చని ఆయన తెలిపారు. అలాగే నిత్యావసర వస్తువులు, పర్సనల్ కేర్ ప్రొడక్షన్స్, అలాగే స్టేషనరీపై జీఎస్టీ తగ్గింపుతో మరింత చౌకగా మారాయని నిజామాబాద్లో వెల్లడించారు. విద్యార్థులు ఉపయోగించే పెన్ను, పెన్సిల్, రబ్బర్, ఎరేజర్ వంటి వాటిపై ఇక నుంచి 0 ట్యాక్స్ ఉంటుందన్నారు. ఇక రిఫ్రిజిరేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై 28 నుంచి 18% జీఎస్టీ తగ్గిస్తున్నట్లు వివరించారు ఎంపీ ధర్మపురి అరవింద్. శాతం గూడ్స్ పైన జీఎస్టీ తగ్గుముఖం పట్టింది. మీకు మధ్యతరగతి, లోవర్ మిడిల్ క్లాసు, హయ్యర్ మిడిల్ క్లాస్, బీపీఎల్ కుటుంబాలు అందరికి కూడా సమాజంలో ఇవాళ ఈ కొత్త జిఎస్టి విధానం వల్ల పెద్ద రిలీఫ్. ఈ రకంగా ఈ కేసీఆర్ ఉండే ముఖ్యమంత్రి ఓ రోజు ఒక టైం వరకు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తే భుజాలు తడుముకుంటుండే. జిఎస్టి తగ్గినందుకే దాదాపు 4,000-5,000 రూపాయలు మిగులుతున్నాయి కుటుంబానికి. ఇప్పుడే కార్ షోరూమ్లు తిరిగిన, టూ వీలర్ షోరూములు తిరిగిన, ఎలక్ట్రానిక్ షోరూమ్లు తిరిగిన, సూపర్ మార్కెట్లు తిరిగిన, ఒక్కొక్క కార్ మీద సగటున 1,00,000 నుంచి 1,25,000. మళ్ళీ నీకు రోడ్ ట్యాక్స్ కలుపుకొని మళ్ళీ దానికి ఇన్సూరెన్స్ మీద తగ్గిందని కలుపుకుంటే 1,50,000 దాకా తగ్గుతుంది. టూ వీలర్ మీద 10,000-15,000 ప్రతి టూ వీలర్ మీద. యాక్టివా మీద చిన్న బండి అది, దాని మీద కూడా 8,000. ఎంత తగ్గింది అది కరెక్ట్గా? 4-5 మోడల్ ఉన్నాయి యాక్టివా. 4,000 నుంచి 8,000 దాకా నా యాక్టివా మోడల్ మీద తగ్గింది. 99% గూడ్స్ పైన. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అంతు లేకుండా పోతుంది.